వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు. అందుకని మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం. ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక పగలనక మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు ఒక కొత్త విషయం బయటపడతా ఉంది. జరిగినటువంటి ఈ వైపరీత్యం, దీనికి గల కారణాలు, దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ప్రజల మీద ప్రజల తాలూకా బాగోగుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి. సహజంగా మేజర్ లాస్ ఈ ఇన్సిడెంట్లో బుడమేరు సంబంధించినటువంటి ఛానళ్ళు వచ్చి కృష్ణానదిలో కలిసేటువంటి సందర్భంలో దాని కెపాసిటీ 15,000 క్యూసెక్లు, 15,000 నుంచి 20,000 క్యూసెక్లు. దీని నుంచి వరద వస్తుంది, ఇన్ఫ్లో పైనుంచి వస్తూ ఉంది. దీనివల్ల ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి దానికి సంబంధించినటువంటి డిఈ, ఆయన పేరు మాధవ్ నాయక్, ఆయన మేము 20 గంటల ముందుగానే ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి, స్థానికంగా మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మేము తెలియపరిచాం అనేటువంటి మాట డిఈ గారు చెప్తా ఉన్నారు. 20 గంటల ముందు చెప్పినప్పటికీ మేము స్పందించలేదు అనేటువంటిది మరికొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఒక ప్రభుత్వం వ్యవహరించడం బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకు ఈ స్థాయికి, అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు? ఎందుకు అంటే విజయవాడ ప్రాంతం కానీ లేదా అమరావతి ప్రాంతం కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతం ములగదని చెప్పని అనుకున్నారా? లేదా గతంలో ఎప్పుడు ములగలేదనేటువంటి, ఎప్పుడు ఆ ప్రాంతానికి నీరు రాలేదని చెప్పి ఎప్పుడైనా ఊహించారా? ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అనేటువంటి దానికి ప్రజలకి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా మీకు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు, రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఈ గారు కానీ లేదా సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి మీకు వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్లే చేసి వినిపిస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా మీ ద్వారా ప్రజలు వారు ఏ మాటలు చెప్పారో, వీరు ఏ రకంగా స్పందించారో అనేటువంటి దానికి, ఈ ప్రభుత్వం ఏ రకంగా స్పందించినటువంటి దానికి ఒక ఉదాహరణ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకి వారు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకసారి మీ ముందు ప్లే చేస్తాను. దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు,
టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్ కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ అట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయితే ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. అటు వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారం మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పంటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మధ్యాహ్నం మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశాం. మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మేము ఆపరేట్ చేస్తాం చెప్తాం. నేను కూడా డైరెక్ట్ గా ఎంఆర్ఓకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది. వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి దానికి వీరందరూ కూడా ప్రభుత్వ అధికారులే కదా. వివిధ హోదాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు చెప్పేటువంటి మాట ఏంటంటే మాకు ముందుగానే తెలుసు, కానీ 2 లక్షల కుటుంబాలని మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అన్నటువంటి దాంట్లో అసలు ఇది పాసిబుల్లా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు ప్యానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడో పోనీ కొండల మధ్య లేకపోతే సహాయం అందించేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాల్లో లేదా సెల్ ఫోన్లు సిగ్నల్ లేనటువంటి ప్రాంతాల్లో లేదా మనం వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొచ్చేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు అయితే సరే వారు చెప్పిన దానికి సరే సాధ్యపడదేమో అవకాశం లేదేమో అని చెప్పి చెప్పుకోవడానికి. విజయవాడ నడిబొట్టున జరిగిందండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి కొన్ని వందల ఫంక్షన్ హాల్స్, కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్, అనేక రకాలైనటువంటి కళ్యాణ మండపాలు, హోటల్స్ కొన్ని వందలు ఉన్నాయి. సరే 2 లక్షల మంది కాదు, కొన్ని 1 లక్ష మందిని కాపాడాలి కదా. అంటే ఇలా విపత్తు ఉంది, ఇంత నీరు వస్తుంది, వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా? ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి, నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు.